హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం స్వచ్ఛమైన పాలతో జున్ను చేయడం చూద్దామండి. నేనైతే పావు లీటర్ పాలు జున్ను పాలు తీసుకున్నానండి. ఈ పాలు అయితే పావు లీటర్ అండి. ఫస్ట్ రోజు పాలేనండి ఇవి జున్ను పాలు. తర్వాత పావు లీటర్ పాలకి అర లీటర్ పాలు తీసుకుని నేను అందులో మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. మీకు స్వీట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇవి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ఈ పాలు అనేది వడకట్టుకోవాలండి. మనం బెల్లం వేసుకున్నాం కదండి, అందులో ఏమన్నా రాళ్ళు తొరకలు గట్ట ఉంటే అవన్నీ వడకట్టేస్తే పోతాయండి. తర్వాత ఒక గిన్నె తీసుకున్న గిన్నెలో మనం వడకట్టుకున్న పాలన్నీ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను యాలక్కాయలు మిరియాలు పౌడర్ చేసుకున్నానండి. అవి ఇలా వేసుకున్నాను. సొంటి కూడా కావాలితే వేసుకోవచ్చండి. నేను యాలక్కాయలు మిరియాలు పౌడర్ చేసుకుని ఇలా పైన వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇది పెట్టేసుకొని మూత పెట్టుకుని దాని మీద తర్వాత మనం ఈ ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసి స్టవ్ మీద ఉడికించుకోవాలండి. నేనైతే ఒక 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా వచ్చింది. తర్వాత ఇది 2 అవర్స్ బాగా చల్లారాక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఈ విధంగా ఉంది. దీన్ని ఇలా చాక్ ఎడ్జీలు ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత ప్లేట్ తీసుకుని ఆ బౌల్లో అలా తీసుకోవాలండి. పైన ఇలా కొట్టుకుంటే అడుగున ఉన్న మొత్తానికి మనకు శుభ్రంగా వస్తుందండి. చూసారా ఎలా వచ్చిందో జున్ను పర్ఫెక్ట్గా వచ్చిందండి. తర్వాత ముక్క కట్ చేసుకోవాలి. నేనైతే సైడ్కి కట్ చేశానండి.